మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేసుకునేది ఏంటంటే ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే 2-3 సంవత్సరాల నుంచి మేము చాలా పనులు 70-80% పూర్తి చేసి ఉన్నాము. గత సంవత్సరన్నర నుంచి మాకు సరైన పేమెంట్ విధానం లేక 100కి 10-13% 3 సార్లు మాత్రమే మాకు పేమెంట్ వచ్చిందండి. మేము చేసిన పనులకి 10% మాత్రమే మూడో తప్ప మాకు పేమెంట్ ఇవ్వడం జరిగింది. దానివలన నాలుగోసారి దానివలన మేము మీరు ఇచ్చిన 1 కోటి రూపాయల పనికి చేసి ఉంటే 1 కోటి రూపాయల బిల్లు అప్లోడ్ చేసి ఉంటే 10 లక్షల పేమెంట్ ఇవ్వడం వల్ల దానికి జీఎస్టీలు కట్టడానికి బ్యాంక్ వడ్డీలు కట్టడానికి చెల్లించేసేసిన తప్ప పనులు కాస్త అప్పులు చేసి పెడతాం తప్ప మీరు ఇచ్చే పేమెంట్ ద్వారా మేము అప్పులు తీర్చుకోలేదు. పనులు చేయడానికి కూడా సరైన విధానం సహకారం లేదు. మీరు ఇప్పుడైనా క్రమ పద్ధతిలో ఈ 31/3/26 లోపులో మా పేమెంట్లు క్లియర్ చేస్తే మేము వెనువెంటనే 1 నెల పాటు శ్రమించి ఈ వేసవ కాలానికి మేము అన్ని గ్రామాలకి మేము చేసిన పనులన్నిటికీ నీరు ఇవ్వగలమని మీ మిత్రుల ద్వారా మేము ఈ ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం. ఈ లోపభూయిష్టమైన విధానం ఎక్కడ మీ దగ్గరికి రాలేదో నాకు తెలియదు, కానీ పనులు చేసిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు. ఇప్పుడు పనులు స్టార్ట్ చేస్తా ఉన్న వాళ్ళకి అడ్వాన్స్ పేమెంట్లు ఇస్తున్నారు. ఇది ఏం న్యాయమో మాకు అర్థం కావట్లేదు. దయచేసి మీ మిత్రులందరూ మీ మీడియా మిత్రులందరూ కూడా ఈ ప్రభుత్వానికి మా బాధను తెలియజేసి మాకు 31/3/26 లోపల పేమెంట్ వచ్చి పరిస్థితులకి సహకరించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. బాలకృష్ణ, నవ్యాంధ్ర కాంట్రాక్టర్ అసోసియేషన్ ట్రెజరర్ అండి. నా పేరు శ్రీనివాస్ ప్రసాద్ అండి. నవ్యాంధ్ర ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అండి. మా యొక్క ప్రధాన మా యొక్క పెండింగ్ పేమెంట్స్ అన్నీ కూడా 31/3/2026 లోపు క్లియర్ చేసి బ్యాంకు వాళ్ళ ఒత్తిడి నుంచి బ్యాంకు వాళ్ళ ఎన్పీ నుంచి మమ్మల్ని బయటపడేయవలసిందిగా ప్రభుత్వాన్ని అర్థిస్తున్నామండి. దీంట్లో ప్రధాన విషయం ఏంటంటే ప్రభుత్వం వారు డబ్బులు ఇస్తున్నారు. ప్రభుత్వం దృష్టిలో డబ్బులు ఇచ్చినట్టు కనపడుతుంది, కానీ ఆ డబ్బులు 85% కార్పొరేట్ కంపెనీలకు వెళ్ళి, ఒక 5% జీతభత్యాలకు వెళ్ళి, ఒక 10% మాత్రమే ఈ ఎంఎస్ఎంఈ కాంట్రాక్టర్కి వెళ్తుందండి. ఎంఎస్ఎంఈ కాంట్రాక్టర్ అంటే లోకల్గా ప్రతి ఊళ్ళో ప్రతి వ్యక్తితోటి సంబంధాలు ఉన్న అసనండి. దానివల్ల ఏమవుతుందంటే మాకు పేమెంట్ రావట్లేదు అని చెప్పేసి మేము మా మీద ఆధారపడిన 50 కుటుంబాలకి చెప్పడం జరుగుతుందండి. దానివల్ల ప్రభుత్వం నుంచి పేమెంట్ రావట్లేదు అని ఒక బ్యాడ్ ఇది ప్రభుత్వానికి వెళ్తుందండి. ఇక్కడ సమస్య ఏంటంటే ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బు వస్తుంది, కానీ అందవలసిన వాళ్ళకి సరైన విధానంలో అందట్లేదండి. మా యొక్క ప్రధాన అభ్యర్థి మీ గవర్నమెంట్ వారు ఎంత ఇవ్వగలిగితే అంత సీరియల్ ప్రకారం, కార్పొరేట్ కంపెనీ చిన్న కాంట్రాక్టరా పెద్ద కాంట్రాక్టరా లేదా ఎంఎస్ఎంఈ కాంట్రాక్టరా అని తారతమ్యం లేకుండా, భేదం లేకుండా సీరియల్ ప్రకారం పేమెంట్ ఇవ్వమని చెప్పి జరుగుతున్నామండి. ఉదాహరణకు ఇప్పటికీ 4 విడతలుగా పేమెంట్ జరిగిందండి, ఇంచుమించుగా 1,300 కోట్ల రూపాయలు. దాంట్లో ఒక 250 కోట్ల రూపాయలు మాత్రమే వీళ్ళకి ఇవ్వడం జరిగిందండి. మిగతా జీతాలకి కార్పొరేట్ కంపెనీకి ఇవ్వడం జరిగిందండి. కాబట్టి వ్యత్యాసం లేకుండా, మీ గవర్నమెంట్లో ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నమాట అందరికీ తెలుసండి. వ్యత్యాసం లేకుండా మీరు ఇచ్చిన డబ్బులు సీరియల్ ప్రకారం అందరికీ పేమెంట్ ఇవ్వమని మా యొక్క సాష్టాంగ నమస్కారం ద్వారా గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నామండి. మాకు పేమెంట్ వస్తే 50 కుటుంబాలకు పేమెంట్ ఇచ్చినట్టండి. 50 కుటుంబాలు పేమెంట్ వస్తుంది, గవర్నమెంట్ పేమెంట్ జరుగుతుంది, గవర్నమెంట్లో పేమెంట్ జరుగుతుందంటే గవర్నమెంట్కి ఎంత మంచి పేరు వస్తుంది, మా యొక్క జీవితాలు బాగుపడతాం అనేది ఒక యాంగిల్. గవర్నమెంట్కి ఎంత మంచి పేరు వస్తుందో గవర్నమెంట్ వారు కూడా ఆలోచించి సరైన విధానంగా పేమెంట్ ఇవ్వాల్సిందిగా మేము అభ్యర్థిస్తున్నామండి. ఫస్ట్ అవుట్ విధానం ప్రకారం పేమెంట్ జరగాలి. పేమెంట్ల విషయంలో సీరియల్ గా ఫస్ట్ అవుట్ ప్రకారం పేమెంట్ జరగాలి. గత 2 సంవత్సరాల నుంచి మేము ఎదురు చూస్తున్న మా యొక్క పెండింగ్ పేమెంట్లు అన్ని కూడా 2026 లోపు క్లియర్ చేయవలసిందిగా గవర్నమెంట్ వారిని కోరుతున్నాము. 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం కాబట్టి ఈసారికి 31/3/2026 మా పేమెంట్లన్నీ క్లియర్ చేయవలసిందిగా గవర్నమెంట్ వారిని అభ్యర్థిస్తున్నాము.